ఇంట్లో వాళ్ళంతా పూజ కోసం మాట్లాడుతూ ఉంటే విక్కీ అయితే నాకు ఈ పూజలో కూర్చోవడం ఇష్టం లేదు, నేను ఈ పూజ జరిపించడానికి రాను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తనైతే తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పద్మావతి అయితే ఇంట్లో వాళ్ళందరితో నేను ఎలాగైనా సరే సార్ని ఒప్పించి తీసుకుని వస్తాను, మీరు మీ ఏర్పాట్లు చేయండి అని చెప్పి విక్కీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక అక్కడ విక్కీ తను అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి అలా నిలబడుతుంది. అది చూసి విక్కీ అయితే పద్మావతి వైపు అయితే అస్సలు చూడకుండా తన వర్క్ని తను చేసుకుంటూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే ఏంటి సారు, నేను ఇక్కడికి వచ్చానని చూసి కూడా నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే ఏంటి ఏం చేయాలి ఇప్పుడు కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సారు అలా అనేసి వచ్చేసారు, మనం ఇప్పుడు ఆ పూజ జరిపించాలి సారు, రండి సారు ప్లీజ్ సారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే నేను ఆ పూజకి రాను, ఆ పూజలో కూర్చోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలో పద్మావతి అలా అంటే ఎలా సారు, రండి సారు అని చెప్పి విక్కీని పూజలో కూర్చోబెట్టడం కోసం అని చెప్పి పద్మావతి విక్కీని అయితే బతిమలాడుతూ ఉంటుంది. దానికి విక్కీ అయితే ఒప్పుకోకుండా తన వర్క్ని తను చేసుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.